దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక సంఘానికి, నాయకులకి, విశ్వాసులకు, గాయకులకి, అలాగే ప్రియులు, సహోదరులు, సంగీతకారులకి, నడిపిస్తున్న తమ్ముడికి, దైవజనులకి అందరికీ క్రీస్తునామమున శుభం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొకసారి ఈ ప్రాంతానికి తండ్రి మమ్మల్ని తీసుకుని వచ్చి ఈ ఏడాది కూడా ఈ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనేలా తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము స్తుతిస్తాం. మీ ప్రజలతో నేరుగా మాట్లాడండి. అనేక ప్రాంతాల్లో స్థిరపరిచి బలపరుస్తున్న ఈ క్రిస్మస్ సందేశాన్ని తండ్రి ఈరోజు కూడా ఈ ప్రాంతంలో మీరు వినిపిస్తారని అనిపిస్తారు. ఎవరున్న శ్రోతలుగా ఉండక వినబడుతున్న మాటలను తండ్రి గ్రహించి ఏ విధంగా తండ్రి విశ్వాసంతో జీవించాలో నేర్పిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. తమ్ముడు కొంచెం లైట్ ఆపేస్తాం. ఓకే. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుంటాం. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. అవుదాం. నా మాటలు అందరూ క్లియర్గా ఉన్నాయా? తమ్ముడు కొంచెం ఆ ఫ్యాన్ ఆపుతారు. ఫ్యాన్ ఆఫ్ చేస్తారు. ఓకే, కొంచెం జాగ్రత్తగా విందాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు. ఓకే. ప్రతి ఏడాది సువార్తల్లో ఈ మొదటి అధ్యాయాలు చదువుకోవడం మనకు అలవాటు. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. తిరగేసి ప్రశ్నించుకుంటే మనకు ఏమన్నా అర్థమైందంటే మన బొంద మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. ఇలాంటి క్రిస్మస్ వేడుకలకు, ఇలాంటి సహవాస కూడుకులకు వచ్చినప్పుడు ఇటీవల కాలంలో భయంకరమైన, బాధాకరమైన విషయం ఏంటంటే భక్తులు బైబిల్ లేకుండా వస్తున్నారు. ఏంటో మరి ఈ భక్తులు మిమ్మల్ని కదలేమ్మా కూర్చోండి. నేను అడుగుతున్నా, అంటే ఇదొక ఫ్యాషన్ అయిపోయిందంటే ఒక కళ్యాణ మండపానికి వెళ్ళినట్టు, ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టు. మన క్రైస్తవ డిగ్నిటీ ఏంటి చెప్పినా మన చేతుల్లో బైబిల్ ఉండాలి. ప్రతి వారికి సొంత బైబిల్ ఉండాలి. ఒక బోధకుడు పులిపీటి మీద నిలబడి, డయాస్ మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ సంగతులు ఆత్మ సంబంధమైనవా కావా, దేవుని చిత్తానుసారంగా మాట్లాడతాడు లేదా, కాస్తంత పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా? సగటు విశ్వాసిగా మందే. ఆ బాధ్యత వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వేం విన్నావో, నువ్వు ఎలా బతికావో నీకు తెలియకుండా జీవించినప్పుడు నీ జీవితాన్ని నీకే ఉత్తరవాదిగా మారిపోతుంది. ఇక్కడ జాగ్రత్త. వాక్యాన్ని చదివాం. ఏం జరుగుతుంది? మత్తయి గారు రాస్తున్న సమయానికి ఈ ప్రపంచంలో అడ్డగోలు రాజకీయాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? మత్తయి గారు ఈ సువార్త రాసే సమయానికి ఒక భయంకరమైన నియంత పరిపాలన జరుగుతుంది.
సువార్త రాసే సమయానికి పరిస్థితులు రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. ఆయన రాస్తూ ఏమంటున్నాడంటే, మత్తయ్య గారు, నేను రాస్తున్న సంగతులకి ఆధారాలు ఉన్నాయి, నేను రాస్తున్న సంగతులకి సాక్ష్యాలు ఉన్నాయి, నేను రాస్తున్న సంగతులు ఇదిగో ఇవి వాస్తవాలని చెప్పడానికి చరిత్రలో ఈ ఆధారాలు ఉన్నాయని ఆయన చెబుతున్న సంగతులకి ఆధారం చూపించడానికి తెర మీదకి ఎవరిని తీసుకొస్తున్నాడు తెలుసా? హేరోదు యొక్క చరిత్రను తెస్తుంది. అంటే క్రీస్తు చరిత్ర వాస్తవం అని చెప్పడానికి ఏ చరిత్ర చూపిస్తున్నాడు? హేరోదు చరిత్ర. మీకు చాలాసార్లు చెప్పిన మాట నేను చెప్తున్నాను, వినండి. ఒక విషయం మనం మాట్లాడుకుంటున్నప్పుడు అది నిజమా అబద్ధమా కాదా మనకు తెలియాలంటే దానికి చరిత్ర, భౌగోళిక సాక్ష్యము, ఆ వ్యక్తుల యొక్క నేపథ్యము లిటరల్గా మనకు ఎప్పుడైతే కనబడుతుందో ఆ సంగతులు నిజమని నమ్మాలి. రెండో మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే ఈ సువార్త విషయాలు మనం చదువుతున్నప్పుడు, చిన్నప్పుడు మనం కథలు వింటున్నప్పుడు మన పెద్దమ్మలు అమ్మమ్మలు మన కథలు చెప్తారు. ఏమని కథ చెప్తారు? అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఆ 7 కొడుకులు ఏటకెళ్ళారు. ఏటకెళ్ళిన వాళ్ళు ఆ ఏటకి జింకలను కొట్టడానికో పులులను కొట్టడానికో ఎలక, కేవలం చేపలు పట్టడానికి వెళితే వాళ్ళకి మళ్ళీ 7 ఒక్కొక్కటే పడిందంట. మరి అవి మాట్లాడుకున్నా ఏంటో నాకు తెలియదు. ఆ 7 ఒక్కొక్క చేప పడితే వాటిని తీసుకొచ్చి ఎండబడితే, కాల్చుకోలేదంటే ఎండబెట్టాడు. మరి ఉప్పు సేవలు చేసుకుందాం అనుకుంటున్నారు ఎడితేళ్ళు. వాటిని ఎండబెడితే ఆ ఎండబెట్టిన తర్వాత అందులో చేప చాలా ఫీల్ అయిపోయిందట. ఎందుకే నువ్వు ఎండలేదని ఆ చేపలు పట్టిన వాళ్ళు, అదే ఆ రాజు కొడుకులు అడిగితే, నువ్వు ఎందుకు ఎండలేదని అడిగితే అప్పుడు సీరియస్గా చేప అందట, నాకు గడ్డిమోపు అడ్డం వచ్చిందన్న. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదో గుర్తుపెట్టుకోండి. అంత ఫీల్ అయిన చేప పక్కకి జరగవచ్చుగా, జరగదంట. ఈసారి మీ అమ్మమ్మలో పెద్దమ్మలు ఈ కథలు చెప్పినప్పుడు, యాభై పెద్దమ్మ నిన్న విషయం అడుగుతున్నాను, అనగనగా రాజు అంటున్నావు, రాజు పేరేంటి అని అడగండి. నీ ముఖమే పెరగా చూస్తుంది. రెండోది, ఏ దేశానికి రాజే అని అడగండి. కంగారు అయిపోద్ది. ఆయన రాజుకి 7 కొడుకులే పుట్టడం, ఆడపిల్లలు పుట్టలేదని అడగండి. ఆయన రాజు కొడుకులు చేపలు పట్టడానికి వెళ్ళబడి మళ్ళీ జట్సీపుగా ఉంది, పెడితే పెట్టారు ఒక గంపో ఎన్నో పడకుండా 7 లెక్కగా 7 పట్టడం ఏంటని అడగండి. అప్పుడు మీ పెద్ద అంటది, అది కథరా చెప్పండి, కథకి ఆధారాలు ఉండవు, అలా అడగకూడదురా అని అంటది. మీకు ఏమర్థమవుతుంది? కథకి ఆధారాలు ఉండవు, కథలకి సాక్ష్యాలు ఉండవు, కథలకి చరిత్రలో ఆధారాలు ఉండవు. కానీ నిజమైన దానికి చరిత్రలో ఆధారాలు ఉంటాయి. నిజానికి ఆధారాలు ఉంటాయి అనడానికి క్రీస్తు పుట్టుక నిజంగా జరిగిందా, మత్తయి చెప్తున్న సంగతులు నిజమా, ఈ బైబిల్ దేవుడు నిజంగా ఈ భూమి మీదకి శరీరధారుడిగా వచ్చాడంటే వచ్చాడు అనడానికి తెర మీదకి ఏం తెస్తున్నాడు? ఒక ప్రభుత్వం పేరు తెస్తున్నాడు. ఆ ప్రభుత్వం పేరు రోమా ప్రభుత్వం. చరిత్రలో నిజంగా రోమా ప్రభుత్వం పరిపాలించిందంటే పరిపాలించింది. చరిత్ర గొంతెత్తరుస్తుంది. ఆ రోమా ప్రభుత్వం కింద గవర్నర్స్ పనిచేశారంటే పనిచేశారు. ఎవరు ఆ గవర్నర్ అంటే హేరోదు. ఈరోజు మన గవర్నర్స్ అంటున్నాం, ఆ రోజు హేరోదులు అంటారు. ఇంకా ఏ రోజుల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే ఉంది. యాకోబు గారు తెలుసుగా, పూర్వకాలం యాకోబు గారు, పాత నిబంధన యాకోబు. ఆ యాకోబు గారికి యాషావు అని ఒక అన్న ఉన్నాడే, ఆ అన్నకు కొడుకులు పుడితే ఆ కొడుకుల్ని, ఆ అన్నకు కొడుకులు పుడితే ఆ కొడుకులు ఎదోమీలు అన్నారు. ఆ ఎదోమీల నుంచి వచ్చిన వారే హేరోదీలు అన్నారు. అంటే ఇవన్నీ నిజమా అంటే ఇవన్నీ నిజం. ఈ నిజాలన్నీ మనకి చెప్తున్నాడంటే ఈ రాజు చరిత్ర నిజం, ఈ ఎదోమీల చరిత్ర నిజం, వాళ్ళు పరిపాలిస్తున్న చరిత్ర నిజం, వాళ్ళ ప్రభుత్వాల చరిత్ర నిజం, ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారన్న సంగతి కూడా నిజం. ఇన్ని నిజాలు మనకెందుకు చెప్తారంటే నిజమేంటో మనకు బాగా అర్థమైతే మన జీవితం చాలా బ్రైట్గా ఉంటుంది. ప్రభుని ఎందుకు నమ్ముతున్నాం మనకు అర్థం అవుద్ది. కిందకి చెప్తున్నాడు చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారట. ప్రశ్న అడుగుతాను చెప్పండి, తూర్పు దేశపు జ్ఞానులు అంటే దేనికి తూర్పు, దేనికి తూర్పు, దేనికి పరమడ, దేనికి ఉత్తరం, దేనికి దక్షిణం, దేనికి తూర్పు? ఈ ప్రపంచంలో మధ్యన ఒక సముద్రం ఉంది, అది మధ్యలో ఉంది కాబట్టి దాని పేరు మధ్యధరా సముద్రం. ఏ సముద్రం? మధ్యధరా. అది బైబిల్ ఉందిగా, మన బైబిల్లో కనబడుతుంది మధ్యధరా సముద్రం. యోనా గారిని శాపం చేసిందే ఆ సముద్రం. పౌలు గారు సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నప్పుడు వాడ బద్దలైందే ఆ సముద్రం. ప్రపంచంలో ఇప్పుడు పిలువబడుతున్న లేటెస్ట్ నేమ్ మ్యాప్లో పిలువబడుతున్న మెడిటేరియన్ సీ అంటున్నారు చూసారా, ఆ మెడిటేరియన్ సీ మధ్యధరా సముద్రం ఇదే. ఈ మధ్యధరా సముద్రం దగ్గర జాగ్రత్తగా వినండి, ఆ మధ్యధరా సముద్రాన్ని సెంటర్ పాయింట్ తీసుకుని ఆ సముద్రానికి తూర్పుగా ఉన్న 6 నేలంతటిని తూర్పు భూభాగం అంటారు. దానికి పరమడగా ఉన్న భూభాగాన్ని
పరమణ భూభాగం అంటారు. దానికి దక్షిణంగా ఉన్న భూభాగాన్ని దక్షిణ భూభాగం, ఉత్తర భూభాగం అని విడదీస్తారంటే అక్కడ మధ్యధరా సముద్రం దగ్గర నుంచి తూర్పు భాగాన్ని ఎక్కడ వరకు కొలుస్తారు చెప్పనా? ఇదిగో మీ సముద్రం చూసారు, పక్కన ఎక్కడ ఉందో సముద్రం? అంతర్వేది. ఈ అంతర్వేది సముద్రం వరకు ఉన్న ఈ ప్రాంతాన్ని మొత్తం 6 నెలలు, ఎక్కడ మధ్యధరా సముద్రం, ఎక్కడ అంతర్వేది సముద్రం, ఈ 6 నెలలు అంటే ఈ ప్రపంచానికి మనకు చివరంచు ఇదన్నమాట. ఈ అంచు వరకు, ఆ సముద్రం నుంచి ఈ సముద్రం వరకు ఉన్న అంచుని తూర్పు నేల అంటారు. ఈ తూర్పు నేల మీద ఏర్పడిన దేశాలనే తూర్పు దేశాలు అంటారు. మీకు అర్థమైన చూడండి, అసలు విషయాలు ముందున్నాయి. ఓకే, ఎందుకు ఇవన్నీ చెప్పాలంటే మంచి చాలామంది తగునమ్మని తయారయ్యి యేసుప్రభు వారికి చరిత్ర లేదంటున్నారు, యేసుప్రభు వారికి ఆధారం లేదంటున్నారు, యేసుప్రభు వారికి కల్పింపబడిన ఆ ఒక స్టోరీ అంటున్నారు. అలాంటి వారికి మన పిల్లలు కొంతమంది చెప్పలేకపోతారంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలా వద్దా? అందుకే ఏ రోజు అన్నవాడు ఉన్నాడు, తూర్పు దేశాలు నిజంగా ఉన్నాయి. ఆ తూర్పు దేశ కథలు వచ్చిన జ్ఞానులు ఉన్నారు. వచ్చిన జ్ఞానులు ఏం చేశారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేస్తారు? మిమ్మల్ని అడుగుతున్నారు. మరి ఎన్ని క్రిస్మస్లు చేస్తారు నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేస్తారు చెప్పాలి? ఏం చేశారు? నెక్స్ట్ ఏం చేశారు చెప్పండి. నేను అడుగుతున్నాను, వాళ్ళ ఆస్ట్రాలజీ తెలిసిన వారా, ఆస్ట్రానమీ తెలిసిన వాళ్ళు చెప్పండి. అంటే ఏంటని అడగండి. వాళ్ళకి ఖగోళం తెలుసా, జ్యోతిష శాస్త్రం తెలుసా? అది ఇప్పుడు చెప్పండి. వాళ్ళు సైంటిస్టులు, అంటే వాళ్ళ ఆ రోజుల్లో శాస్త్రవేత్తలు అన్నమాట. వాళ్ళ ఖగోళం మీద అవగాహన ఉన్నవారు, జ్యోతిష్యం చూసి వచ్చిన వాళ్ళు కాదు, ఖగోళం మీద అవగాహన ఉన్న వాళ్ళు వచ్చి ఏం చేశారు? రాజు ఎక్కడని అడిగారు. ఇంత పాస్టర్ గారు అన్నట్టు రాజు ఎక్కడా, యూదుల రాజు ఎక్కడని అడిగారు. ఈ విషయాన్ని గాలికి వదిలేస్తారు. క్రిస్మస్ వర్తమానాలని దేని చుట్టూ తిరుగుతుంది చెప్పిన? బంగారము చెప్పండి, సాంబ్రాణి చెప్పండి, బోలము. ప్రశ్న అర్థం చెప్పండి. తూర్పు దేశాల నుంచి 2 సంవత్సరాల ప్రయాణం చేసి, 2 సంవత్సరాలు బాగా వినాలి, తూర్పు దేశాల నుంచి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి, ఎడారులు దాటి, నదులు దాటి, గుట్టలు దాటి, కొండలు దాటి, ఈ రోజున్న వాహనాలు లేని టైంలో అంత ప్రయాణం చేసి చేసి బయలుదేరి వస్తే, ఈ బయలుదేరి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు చేసిన పని ఏంటని అడిగితే ఇది వాడిని చేసిన పని ఏంటని అడిగితే మనకు చెప్పిన ఆన్సర్ చెప్పిన సాంబ్రాన్ని తెచ్చారు అంటున్నాను. అడుగుతున్నాను, ఇన్ని అడవులు దాటి, ఇన్ని కొండలు దాటి, ఇన్ని గుట్టలు దాటి కేవలం ప్రభుకి సాంబ్రాన్ని ఇవ్వడానికి వచ్చారంటే ఏమైనా బాగుందా? నా మాటలు ఇంకా అర్థమవుతున్నా లేదో? బోలం ఇవ్వడానికి వచ్చారంటే బాగుందా? తమ్ముడు ఏదో వస్తుంది చూడు. ఇవన్నీ మనం చదువుతుంటే మనకి ఏమర్థం అవుతుంది? ఇవన్నీ మనం చదువుతుంటే మీరు జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ చదువుతుంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే, వీళ్ళు వచ్చింది కేవలం మెటీరియల్ ఇవ్వడానికి కాదు. బంగారము, సాంబ్రాణి, బోలం ఇజ్రాయెల్ దేశంలో దొరుకుతుంది, దొరకదా? మన ఈస్ట్ కన్నా బాగా దొరుకుతుంది అక్కడ. మనకన్నా నెంబర్ 1 గోల్డ్ ఇజ్రాయెల్ గల్ఫ్ ఏరియాలో దొరుకుతుంది, మనకు దొరుకుతుంది, అక్కడే దొరుకుతుంది. దీన్ని మీరు చాలామంది అక్కడ ఉన్నారు, అడగండి, చుట్టాలు ఉంటారుగా. అక్కడ నెంబర్ 1 గోల్డ్ దొరుకుతుంది అని అడుగుతున్నాను. అలాంటి నెంబర్ 1 గోల్డ్ అక్కడ ఉన్నప్పుడు, నెంబర్ 1 మెటీరియల్ ఉన్నప్పుడు, ఈ మెటీరియల్ ఇవ్వడానికి ఆ జ్ఞానులు వెళ్ళారంటే ఏమైనా బాగుందా? కాదు, అంతకు మించి ఏదో ఉంది. ఏముంది? వాళ్ళు అడుగుతున్నారు, రాజు ఎక్కడా? యూదుల రాజుతో మీకు పని ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు, ఆ యూదుల రాజే మా రాజు, మా రాజే యూదుల రాజు, ఈ ప్రపంచానికి రారాజు, ఆ రాజు ఎక్కడా? ఇప్పుడు అడుగుతున్నాను, ఇంతకీ రాజు గోలేంటి, రాజు గొడవేంటి? తూర్పు దేశాలకి రాజులు లేరా? ఉన్నారు. తూర్పు దేశాలకి నాయకులు లేరా? ఉన్నారు. తూర్పు దేశాలకి అధిపతులు లేరా? ఉన్నారు. ఎంతమంది ఉన్న వాళ్ళందరినీ వదిలేసి ఈ రాజు దగ్గరికి, ఆ రాజులను వదిలేసి ఈ రాజు దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏదో ఉంది. అదేంటో మనకు అర్థం కావాలి అంటే దాన్ని అలాగ ఉంచి ఒక్కసారి ఆదికాండం 1వ అధ్యాయంకి రండి. ఒక్కసారి అమ్మాయికి ఆప్ చేయమ్మ. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం మామూలుగా చదవండి, అమ్మాయికి ఆప్ చేసి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. క్షమించండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను,
పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి మానవులను తయారు చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలిసి, ఈ ప్రపంచాన్ని ఏలాలి. ఇంకా భోజన కార్యక్రమాలు అవ్వలేదా? యేసుప్రభు రెండో అక్కడ వచ్చినా మన వాళ్ళందరూ భోజనం చేస్తారండి. ఇక్కడ ఇంత వర్తమానం వినబడుతుంటారు, సీరియస్గా తినేసి పళ్ళు కొట్టుకుంటున్నారు. రమ్మానండి ఆ బ్యాచ్ని, రాకడొచ్చి ఇలా ఉంది. పెద్దమ్మలు అందరూ తయారయ్యారు అక్కడ. ఈ టైంకేనా మెసేజ్ టైం అన్నా? ఈ టైం అయినా మెసేజ్ టైం ఇదేనా? కరెక్టేనా? కావాలని లంచ్ టైంలో నాకు ఇచ్చారా? ఇదేనా? ఉంటే అదేనా ఉండాలి, ఇదేనా ఉండాలి. అది ఇది అనడానికి ఇది పెళ్ళి కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఉంటే అది లేకపోతే ఇది ఇచ్చినప్పుడు అది ఉండకూడదు, అది ఇచ్చినప్పుడు ఇది ఉండకూడదు. మనం ఏదో పెద్ద హోటల్ని పిలిచినట్టు పిలిచి కూర్చోబెట్టి భోజనాలు పెడితే నాకు దేనికి ఇదంతా? ఒక్కో స్పీకర్కి ఒక టెంపర్ ఉంటుంది. నాకుండే టెంపర్ ఏంటంటే మీరు సరిగా వినకపోతే ఇప్పుడే ఆమె నేను ఎత్తాను. ఒక అరగంట తినకపోతే చచ్చిపోరని చెప్పండి వాళ్ళకి, రమ్మ వెళ్ళిన తర్వాత తింటారు. అది సైలెంట్గా తినమన్నాను, దేవుడు వాళ్ళని ఆశీర్వదించగా. సరే, లేదా మాట్లాడొద్దా? సరే, ఇది జరుగుతుంది చూడండి. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికను. ఆగుదాం, జాగ్రత్తగా వినండి. ఏలే వారిని ఏమంటారు? రాజు. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి మానవుణ్ణి ఏ ఉద్దేశంతో దేవుడు తయారు చేశాడు? నువ్వు ఏలాలి, ఈ సృష్టిని ఏలాలి. ఆదాము అవ్వల్ని, నిన్నైనా నన్నైనా సృష్టిలో దేవుడు ఎందుకు తయారు చేశాడంటే మనల్ని ఏలికలుగా ఉండడానికి తయారు చేశాడు. ఆదాం పర్పస్ అంతకేనంటే, ఆదాం పర్పస్ అయినా నీ పర్పస్ అయినా ఈ భూమి మీదకి వచ్చిన ఏ మానవుడైనా తన రాజ్యంలో తన సార్వభౌమ అధికారం కింద, ఆయన కింద మనం ఈ సృష్టిని పరిపాలించే అధికారులుగా ఉండాలనే దేవుడు మనల్ని తయారు చేశాడు. ఏలేవారిగా ఉండాలని తయారు చేశాడు. కానీ విషయం ఏంటి చెప్పిన, వాళ్ళు ఏలేవారిగా ఉండాలయ్యా అంటే బానిసలైపోయారు. మొట్టమొదటి మానవుడు ఏలికగా రాయల్టీ చూపించలేకపోయాడు. మరి ఏం చేశాడు? నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఏలాలి. నడుతాను. ఎలా ఏలుతాడు? ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని, భూమి మీద ప్రాగుతున్న ప్రతి జీవిని ఒక్క మానవుడు ఆ రోజుల్లో ఎలా ఏలగలడు? ఇప్పుడు మాట్లాడుకున్న లెక్కల ప్రకారం, నశించిపోయిన లెక్కలు పక్కగా తీస్తే ఇప్పుడున్న జీవరాశి లెక్కల ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎన్ని లక్షలు? 84 లక్షల జీవరాశిలో ఆదాము ఎలా పరిపాలించగలడు? ఇప్పటికీ సముద్ర గర్భంలో అంతు చిక్కని జీవులు ఉన్నాయి. జలకెనలు దొరుకుతాయేమని కెమెరా వేసి తిరుగుతున్నారు, దొరకదులేండి, ఇంకా ఉన్నాయని తిరుగుతున్నారు. అమెజాన్ అడవుల్లో ఇప్పటికీ తెలియని జీవరాశి ఉంది. ఇప్పటికీ మన కంటికి కనబడిన వింత జీవులు తిరుగుతున్నాయి. ఎడారి ప్రాంతంలో ఇసుక తెన్నెల్లో బ్రతుకుతున్న అనేక వింత జీవులు ఉన్నాయి. నిన్నో మొన్నో ఇంకా సముద్రంలో ఏదో పెద్ద పాము బతుకుందా అంటారు. అది బతుకుందో చచ్చిందో కూడా ఇప్పుడు ఎవరికి తెలియలేదు. రకరకాల జీవులు బతుకున్నాయి. అడుగుతున్నాను, ఇన్ని జీవుల్ని ఒక్క ఆదాము ఎవరైతున్నారో ఆది మానవుడు ఎలా పరిపాలించగలడు అని నేను అడిగాను. బైబిల్ నేర్చుకున్న కొత్తలో అడిగితే అప్పుడు నాకు ఆయన ఏమన్నాడంటే, ఏముంది కర్రట్టుకుని మేపడం అంటే. దేని మేపుతాడు? కర్రట్టుకుని. 84 లక్షల జీవరాశుల్ని కర్రతో ఎలా మెయింటైన్ చేస్తాడు? ఏమైనా లాజిక్ ఉందా? ఏలడం అంటే ఏంటి చెప్పనా? ఉస్సు బుస్సు అని గడ్డి మేపడం కాదు. ఏలడం అంటే ఏంటంటే, ఆదాము చెప్పాడు, నువ్వు నా మాట విను, ఈ ఎంటైర్ జీవరాశి యూనివర్స్ అంతా నీ మాట వింటుంది. నువ్వు నా సైడ్ ఉంటే ఇది నీ సైడ్ ఉంటుంది. నువ్వు నా మాట వినకపోతే ఈ ప్రకృతి, చెప్పండి, నీ మాట వినదు. నువ్వు నా మాట వినాలి. నా మాట వినకపోతే ఈ ప్రకృతి నీ మాట వినదు. అందుకే చూడండి, ఆదాము తప్పు చేసిన తర్వాత భూమి పండిందా? పండడం మానేసింది. ఆదాము తప్పు చేసిన తర్వాత జీవవృక్ష ఫలాలు దొరికాయా? అందడం పోయాయి. ఆదాము తప్పు చేసిన తర్వాత దేవుడి మాట వినకపోతే అనారోగ్యం అయిపోయింది, ఆయుష్ తగ్గిపోయింది. జీవితం ఏమైంది? గోడికి, నీడకి, అన్నానికి, ఆరోగ్యానికి, వసతులు లేక ఒంటరితనానికి గురైపోయి జీవితం పూర్తిగా తారుమారైపోయింది. ఈ శరీరం ఎలా అయిపోయిందో తెలుసా? ఒకప్పుడు ఆదాము తప్పు చేయకముందు అసలు ఆయనకి బట్టలు లేవట, వస్త్రాలతో సమస్య లేదట. ఇప్పుడు ప్రశ్న అర్థం చెప్పండి, వస్త్రాలు ఎందుకు వేసుకుంటాం? చెప్పండి, ఒకటోసారి చెప్పండి.
దేనికి? ఇంకో మాట చెప్పండి. సిగ్గే చేసుకుంటాం అనకండి. వస్త్రాలు ఎందుకు వేసుకుంటే చెప్పనా? ఇప్పుడు చలికాలం వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎట్టగలిగేలా ఉంటాయి. సమ్మర్కి వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి చెప్పండి? పల్చగా ఉంటాయి. ఇంకో మాట చెప్పండి. వర్షాకాలం వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి చెప్పండి? వర్షం నుంచి కాపాడుతుంది. అడుగుతున్నాను, చలికాలానికి తగిన బట్టలు చలికాలం వేసుకోకుండా నువ్వు బాగా స్కిన్లెస్ లాంటి, అంటే బాగా నీ స్కిన్ బయటకు కనబడే పల్చగుండే బట్టలు వేసుకుని నువ్వు చలిలో తిరిగితే ఏమవుతావు? పోతావు త్వరలో. ఎండాకాలం నువ్వు స్వెటర్లు వేసి తిరిగితే ఏమవుతావు? జాయిన్ చేస్తారు సిలైన్లు పెట్టడానికి. అంటే మనకి ఏమర్థమవుతుంది? ఈ బాడీకి ఎక్కువ ఎండగాసినా ప్రమాదమే, ఎక్కువ వర్షం పడినా ప్రమాదమే, ఎక్కువ చలిలో ఉన్నా ప్రమాదమే. అంటే ఇదో పట్టాన్ని సరిగ్గా ఉండదంటే ఉండలేదు. దీనికి సరి అయిన వసతులు ఇవ్వకపోతే మట్టి పిడక సిదిగిపోయినట్టు సిదిగిపోద్ది. మీకు అర్థమవుతుందా? ఇలాంటి డెలికేట్ స్కిన్ ఎలా వచ్చిందంటే ఆయన మాట వినలేదు. ఎవరు చెప్పండి? ఆదాము మాట వినలేదంటే, ఆదాము ఎప్పుడైతే మాట వినలేదో ఆయుష్ తగ్గిపోయింది. ఆదాము ఎప్పుడైతే మాట వినలేదో జీవితం అంతర్గతం అయిపోయింది. ఆదాము ఎప్పుడైతే మాట వినలేదో ఈ ప్రకృతి మాట వినడం మానేసింది. అంటే మన బ్రతుకుకి, మన పరిపాలనకి, మన బ్రతుక్కి, మన సిస్టంకి, మన పరిపాలించే విధానానికి ఈ నేచర్కి సంబంధం ఉంటుందంటే ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను. బైబిల్ మీద మీకు అవగాహన ఉందని నేను నమ్ముతున్నాను. అది నిజమవును గాక. ఆమేనంట. నేను అడుగుతున్నాను. ఏలీ గారు తెలుసుగా, ఏలియా గారు ఆహాబు గారి టైంలో వార్నింగ్ ఇస్తాడు. ఆహాబు ఆ దేశానికి రాజు, ఇజ్రాయెల్ దేశానికి రాజు. ఆహాబుకి చాలా గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఉమ్మడి రాజ్యాలు ఉన్నప్పుడు రాజుగా పనిచేస్తుంటాడు. ఆ ఉమ్మడి రాజ్యాల్లో ఉన్నప్పుడు రాజుగా పనిచేస్తున్నప్పుడు ఆహాబుకి వార్నింగ్ ఇస్తాడు. ఎందుకు? ఆహాబు ఎవడు? యెజ్బెల్ అలా ఆయన యెజ్బెల్ ఉండగా ఆవిడ ఎవరన్నా అడగండి, ఆవిడ తెలియాలి. ఇంకా అంతే చరిత్రలో. ఆడి పరిపాలన సరిగ్గా లేకపోతే ఏలియా గారు ఇలా ముఖం మీద చెయ్యెత్తి, రాజధాని వైపు చెయ్యెత్తి ఇలా అంటాడు, ఇదిగో నీ పరిపాలన సరిగ్గా లేదు కనుక ఇంకా రేపటి నుంచి వర్షాలు కానీ మంచు కానీ చెప్పండి పడదు అన్నాడు. మీకేం అర్థమవుతుంది చెప్పండి? ఏలికలు సరిగ్గా లేకపోతే ప్రకృతి మాట వినదా అంటే చెప్పండి. ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. విందు. మీకు అర్థమయ్యేలా చెప్తేనండి, కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు. ఏ ప్రభుత్వం అని అడగండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే ఊరు కొట్టుకుపోద్ది. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని అడగండి. మీకేం అర్థమవుతుంది చెప్పండి? ప్రభుత్వాలకి ప్రకృతికి, ప్రభుత్వాలకి పరిపాలనకి, ప్రభుత్వాలకి మన బతుకుతున్న బతుక్కి సంబంధం ఉంటుందా అంటే చెప్పండి, ఉంటుంది. అందుకే ఆదాముని ఏమంటో తెలుసా? నువ్వు ఏలాలి. నువ్వు ఎలా వెళ్తావంటే నువ్వు నా మాట వింటే చెప్పండి ఈ ప్రకృతి నీ మాట వింటుంది. ఉన్నాడా రాయల్టీగా? తన భార్య మాట విన్నాడట. ఎవరి మాట విన్నాడు? తన భార్య మాట విని దేవుడు పాయింట్ అవుట్ చేశాడు. నేను నీకు ఇచ్చిన నేను ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించక నీ భార్య మాట విని వృక్ష ఫలములు తింటవి కనుక నీ నిమిత్తము నేల చెప్పబడింది. ఎవరి మాట విన్నాడు చెప్పండి? దేవుని మాట పక్కన పెట్టాడు, తన భార్య మాట విన్నాడు. ఒక మాట అడిగితే బాగుండు, ఏంటమ్మాయి దేవుడు వద్దన్నది తిందాం అంటున్నావు ఏంటి, ఈ వృక్ష ఫలాల గొడవ ఏంటి అని అడిగితే బాగుండు. ఆవిడని అడగడం, ఆవిడ చూస్తేనే పాటలు వచ్చేస్తాయి ఈయనకి. ఎవరికి? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. ఆవిడ చూసి పాటలు పాట పాడే ముందు అడిగితే ఏంటి మనం పాటించలేదని అడిగితే ఈ గొడవ ఉన్నా మొత్తం తతంగం అంతా మారిపోయింది. ఆదాము తన రాయల్టీ చూపించలేకపోయాడు. మళ్ళీ ఆ బ్లెస్సింగ్స్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? నోవహుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? నోవహుకి ఇచ్చాడు. నోవహు ఏం చేశాడు చెప్పండి? తాగి పడిపోయాడు. ఎప్పుడైతే ఆయన ద్రాక్షరసం తాగి పడిపోయాడో, నోవహు ద్రాక్షరసం తాగి పడితే తర్వాత ఏమైంది? ఆ నగ్న దేహాన్ని తన కొడుకులు చూసినందుకు తన కొడుకులు శాపానికి గురైపోయారు. మీకు ఏం అర్థమవుతుందండి ఇవన్నీ చదువుతుంటే? ఆదాము తిని పడ్డాడు చెప్పండి, నోవహు తాగి పడ్డాడు. ఎవరైనా రాయల్టీ చూపించగలుగుతున్నారా? మూడోది అబ్రహాం గారు వచ్చారు. ఆయన ఏం చేశాడు? వాగ్దాన భూమిలో ఉండవయ్యా అంటే వాగ్దాన భూమిలో ఉండకుండా కరువు వచ్చిందని చెప్పి సింహ పిల్లలైన ఆకలి దప్పులతో చచ్చిపోతాయి కానీ నన్ను నమ్మిన వారు ఆకలి దప్పులతో చనిపోరని గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టి ఐగుప్తీలో ఆహారం దొరుకుతుందనగానే తన అందమైన భార్యను తీసుకుని బయలుదేరాడట. ఎలుతుండగా ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో మరి ఎవడు చెప్పాడో అవగాహన ఉందో నాకు తెలియదు కానీ మొత్తం మీద ఆయనకు భయం వేసింది ఏంటంటే ఒక విషయం అర్థమైంది. అమ్మాయి నీ అందం నా ప్రాణాలకు ప్రమాదం అయ్యేలా ఉంది, అందుకు నువ్వేం చేస్తావంటే అందరూ చూస్తుండగా నన్ను అన్నయ్య అని పిలు, అందరూ చూస్తుండగా నేను సీరియస్గా చెల్లి అని పిలుస్తాను అన్నట్టు. ఈ పరీక్ష ఎవడని పెట్టచ్చండి? ఆయన ఎట్టాడు.
ఆవిడ విన్నది. ఆవిడ ఏంటో మరి ఆయన చెప్పిందల్లా వింటుంది. ఎవరు? అక్కడ రివర్స్. అక్కడేమో ఆదామేమో ఆవిడ చెప్పిందంతా ఆదాం వింటాడు. ఇక్కడేమో చెప్పండి అబ్రహాం చెప్పిందంతా శారమ్మ వింటాడు. విన్నాడు. వెళ్ళారు, ఐగుప్తికి వెళ్ళారు. ఏమైంది? నా మాటలు వినండి. ఐగుప్తిలో డబ్బు ఉంది, ఐగుప్తిలో ఆహారం ఉంది, ఐగుప్తిలో అధికారం ఉంది, ఐగుప్తిలో అన్నీ ఉన్నాయి. కానీ ఐగుప్తిలో ఏం లేదు చెప్పనా? భయం లేని తనం ఎక్కువైపోయింది. విలువలు లేవు. ఎప్పుడు మీకు ఒకటే గుర్తు, మేము టౌన్లో ఉంటున్నాం, మా పిల్లలు సిటీలో ఉంటున్నారు. ఓకే, ఉండండి, కాదంటలేదు. ఉత్తములైతే భక్తులైతే ఉంటారు. కానీ అక్కడ ఉన్నప్పుడు జాగ్రత్త. ఎక్కడికన్నా ప్రమాదం అక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టౌన్స్లో, సిటీస్లో స్టడీస్ ఉంటాయి, పవర్ ఉంటుంది, మనీ ఉంటుంది, అప్డేట్ కల్చర్ ఉంటుంది. కానీ ఏముండదు చెప్పిన? ఎథిక్స్ ఉంటుంది. మా పిల్లలు అక్కడ ఉంటారని చెప్పకండి, ఎచ్చలవిడితనం ఎక్కువ ఉంటుంది. ఉండదా? మా వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పకండి, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అబ్రహాంకే భయం వేసింది ఆ రోజు అప్డేట్ కల్చర్ అని ఐగుప్తికి వెళ్తున్నప్పుడు. అయ్యో ఆ కల్చర్లో మా కుటుంబాన్ని ఏం చేస్తారని చెప్పి నన్ను సీరియస్గా అన్నయ్య అని పిలు, నేను చెల్లి అని పిలుస్తారంటే ఆయన పిలిచేస్తుంది అన్నయ్య అని, ఈయన కూడా పిలిచేస్తున్నాడు చెల్లి అని. వీళ్ళిద్దరు ఇలా పిలుచుకుంటే ఐగుప్తులను అధికారులు అందరూ చూసారట. ఈ అధికారులకి బుద్ధి జ్ఞానం లేదు వీళ్ళకి. ఎందుకంటే అధికారులు అంటే ఏం చేయాలండి? ఎవరికి ఇల్లు లేదో, ఎవరికి వాకులు లేదో, ఎవరికి ఆహారం లేదో, ఎవరికి సరైన వసతులు లేవో అవి చూసి చెప్పాలి చక్రవర్తికి, సింహాసనం మీద ఉన్న ఫరోకి. అయ్యే ఈ ఏరియాలో నీళ్ళు దొరుకుతలేదు, ఈ ఏరియాలో పలానా ప్రాబ్లం ఉంది, ఈ ఏరియాలో ఇల్లు లేవని చెప్పాలి. ఈ అధికారులు, దొంగ అధికారులు అది చెప్పట్లేదట. ఏం చెప్పినా కొత్తగా ఆవిడొచ్చింది మన దేశానికి అని చెప్పారంట. ఇది ఈ తరం అధికారులాగా ఉన్నారు. మీకు అర్థమవుతుందో లేదో? ఆవిడొచ్చిందని ఆవిడని చూసి వీళ్ళు మురిసిపోయాట. వీళ్ళు మురిసిపోతుంటే ఆడు మురిసిపోయాడు. పైన కూర్చుని ఎవడు ఆ సింహాసనం కూర్చుని ఆడు మురిసిపోయి అన్నాడట, ఏకంగా అబ్రహాం గారిని బావగారు చేసుకుందాం అనుకున్నాడు. ఎవరు మరి? చెల్లెని పిలుస్తున్నాడు కదా. మరి అబ్రహాం గారిని బావగారు చేసుకుని చెప్పి గిఫ్ట్లు మీద గిఫ్ట్లు ఇచ్చేస్తుంటే ఈవిని తీసుకెళ్ళి ప్యాలెస్లో పెట్టాడు. అప్పుడేం చెప్తే బాగుంది, ఆవిడ చెప్పట్లేదు, ఈయన చెప్పట్లేదు. పైనుంచి దేవుడు ఊరుకుంటాడా? తన పిల్లల మీద కన్నేస్తే వెంటనే వచ్చి అన్నాడు, అరే అబ్బాయి తెల్లారి సరిగ్గా ఆవిడ పంపలేదంటే చెప్పండి, మొత్తం నీ మెడక మీద తలకే ఉండదన్నట్టు వార్నింగ్ ఇచ్చి వ్యాధులు చేసి నశింపు చేసేస్తాను ఏమనుకున్నావు అనగానే కంగారు అయిపోయి అబ్రహాం గారు పిలిచి, ఏడు బాబు ఇలా అన్నావు, నువ్వేదో అనుకున్నావు, మీ చెల్లి నువ్వు బావగారు అనుకున్నాను నేను, నువ్వు ఇలాంటి పని చేసే పెట్టి అర్జెంటుగా మీ ఆవిడని తీసుకెళ్ళిపోయే బాబని. ఆ పంపుతున్నప్పుడు వస్తూ అబ్రహాం ఏం తెచ్చాడు చెప్పనా? ఒక శాపవచనం తెచ్చుకున్నాడు. నీ పిల్లలు ఇదే దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఇదే దేశంలోని పిల్లలు బానిసలుగా, ఇదిగో ఈ ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉంటారని ఒక శాపకరమైన వచనం తెచ్చుకున్నాడు. మీకేం అర్థమవుతుంది చెప్పండి? ఆదాము రాయల్టీ ఒకలా డిస్టర్బెన్స్ అయ్యాడు చెప్పండి, నోవహు రాయల్టీ ఒకలా డిస్టర్బెన్స్ అయ్యాడు, అబ్రహాం రాయల్టీ ఒకలా డిస్టర్బెన్స్ అయ్యాడు. దేవుడు అన్నట్టుగానే 400 సంవత్సరాలు ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయులు బానిసలైపోయారు. ఆ బానిసలైపోయిన ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని పుట్టించాడు. ఆ నాయకుడి పేరేంటి చెప్పండి? మోసే వచ్చి ఏం చేశాడు చెప్పండి? నడిపించాడు. ఎంత నడిపించినా మనలాంటి మనిషికి కనుక ఇసుకొచ్చేసింది. ఆయనకి బండతో మాట్లాడవయ్యి అంటే బండను కొట్టాడు. బండను కొట్టిన వెంటనే దేవుడు బాధపడ్డాడు, పైకి రమ్మన్నాడు, ఆ దేశాన్ని చూడమన్నాడు, అదే వాగ్దాన భూమి అన్నాడు. ఎలా ఉందని అడిగాడు, బాగుంది ప్రభు అన్నాడు. అప్పుడు మోసేతో దేవుడు అన్నాడు, నువ్వు ఎలా అన్నాడు? ఎందుకు ప్రభు అంటే, నా సంఘం ఎదుట నా పరిశుద్ధం నువ్వు తగ్గించావు, అందుకే ఎలా అన్నాడు. బండతో మాట్లాడమంటే నువ్వు బండను కొట్టావు, అందుకే ఎలా అన్నాడు. అంటే నాయకత్వంలో కూడా లోపంతో పడిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా? మోసే గారు. ఎందుకు ఇవన్నీ చెప్తాను జాతికి వినండి. ఆదాము, నోవహు, అబ్రహాం, మోసే తర్వాత 350 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించడానికి దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు. సుమారు 350 సంవత్సరాలు న్యాయాధిపతులు పరిపాలిస్తే 24 మంది న్యాయాధిపతులు ఇస్తే ఈ 24 మంది న్యాయాధిపతులు దేవుడు న్యాయసి పెట్టారు లేదు చెప్పండి. ఒక ఆయనకి బలం ఇస్తే పోయి ఢిల్లీలో తొడ మీద నిద్రపోయాడు. ఆయన ఎవరో మీకు తెలుసు. ఒక పిరుకోడిని పరాక్రమశాలను చేస్తే హీరో వర్షిప్లాగా ఫ్యాన్స్ని పెంచుకున్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు. ఒక ఆయన బంగారం సొక్కాయి చేయించుకున్నాడు, ఒక ఆయన బాగా ప్యాలెస్లో తిరిగాడు. ఇలాంటి వారిని దేవుడు నిలబెడితే అందరూ ఆయన న్యాయసి పెట్టారు. ఆ న్యాయాధిపతుల్లో చివరి వాడు ప్రవక్తల్లో మొట్టమొదట సమూయేలు ప్రవక్త. ఎందుకు చెప్తాను వినండి, మత్తయి సువార్త అర్థం అవ్వాలంటే ఇది చరిత్ర ఉంది. ఆ సమూయేలు ప్రవక్త వచ్చాడు. ఆయన ఉన్నంతకాలం బాగుంది, సమాజం బాగుంది, సంసారాలు బాగున్నాయి, సంఘాలు బాగున్నాయి. ఆయన యొక్క భక్తి తీవ్రత అన్ని ప్రాంతాలకి చాలా ప్రభావాన్ని చూపింది. ఆయన రిటైర్ అయిపోయాడు. ఆయన ప్లేస్లోకి ఆయన కొడుకులు వచ్చారు. తెలుగులో సామెత ఉంది, పండిత గర్భాన చెప్పండి పరమ సుంటలు పుట్టారు. ఎవరికి? సమూయేలు గారికి.
ఆ సొంట్లో వచ్చి ఏం చేశారు చెప్పిన, పేదోళ్ళకి అన్యాయం చేస్తున్నారు, డబ్బు తీసుకుంటున్నారు, లంచాలకి మరిగేశారు, దొంగ తీర్పులు చెప్తున్నారు. ప్రజల్లో గుస్సుమని గుప్పుమని కొన్ని మాటలు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రజలందరిలో గుప్పుమని వచ్చిన ఒక వార్త ఏమైందో తెలుసా? నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గల వారు కారు, నువ్వు ఉండగానే ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారంటే రేపొద్దున్న దేశాన్ని నమ్మేస్తారు. అందుకే సమయంలో మేము ఒక నిర్ణయానికి వచ్చాం, మాకు రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలని. కానీ సమూయేలు బాధపడ్డాడు, మనకు రాజు ఏంటి, ఏమో అవన్నీ మాకు తెలియవు, సకల రాజ్యాల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. ఇదే ఇన్ఫర్మేషన్ దేవుడి దగ్గర పట్టుకెళ్ళాడు సమూయేలు గారు. అయ్యా రాజు కావాలంట, నువ్వే మాకు రాజువి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి మాకు ఆహారం పెట్టి, నీళ్ళు ఇచ్చి, మాకు భోజనంతో తృప్తిగా మమ్మల్ని తృప్తిపరిచి, ఏ రోగము బాధ చీకు చింత లేకుండా అరణ్యంలో నీటి చుక్క పచ్చడి మొక్కలేని టైంలో ఎంత బాగా పోషించి నీవే మాకు మహారాజు అని మేము అనుకుంటుంటే, ఈ ప్రజలు రాజుని అడుగుతున్నారు ప్రభు అని. అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పిన, నువ్వు బాధపడకు. దాని అర్థం ఏంటంటే, నీ కొడుకులే తిన్నంగా ఉండుంటే, నా మాటలు బాగా వినండి, నీ కొడుకులే తిన్నంగా ఉండుంటే ప్రజల నోట ఏ మాట రాదో తెలుసా? మాకు రాజు కావాలని అడగరు. నువ్వు ఉన్నంతకాలం రాజు కావాలని అడగలేదు. ఇప్పుడు నీ కొడుకులు వచ్చిన వెంటనే ఎందుకు అడుగుతున్నారు? ప్రాబ్లం ప్రజల్లోనే కాదు, చెప్పండి, ప్రాబ్లం నీ ఫ్యామిలీలో కూడా ఉంది, నీ కుటుంబంలో కూడా సమస్య ఉంది. కనుక పబ్లిక్ అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, ఇదిగో ఈ పబ్లిక్ అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే మాకు రాజు కావాలని. వాళ్ళు కోరుకునేకు ముందు ప్రజలకు చెప్పు, రాజకీయాలు ఎలా ఉంటాయో, వ్యక్తుల పరిపాలన ఎలా ఉంటాయో, ఒక మనిషి మరొక మనిషిని పరిపాలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పు. అర్థమయ్యేలా చెప్పంటే ఏం చెప్పను ప్రభు అంటే, చెప్పిదిగో ఎవడైనా మీకు నాయకుడైతే వాడు బాగుంటాడు, వాడు కొడుకులు బాగుంటాడు, వారి కూతుర్లు బాగుంటారు, వారి మనవలు బాగుంటారు, వాళ్ళ మనవరాలు బాగుంటారు, వీరు అందరూ బాగుంటారు తప్ప ప్రజలకి మంచి ఏమీ జరగదు, ప్రజలకి న్యాయం ఏం జరగదు. ఎందుకంటే వాడి జాతి బాగుంటారు, వాడి కులంలో బాగుంటారు, వాళ్ళ వంశంలో బాగుంటారు, వాడి రథాల ముందు పరిగెట్టాలి, వాడి తిన్న కంచాలు ఎతకాలి, వాడు చేస్తున్న పనులకి ఇదిగో వస్తాసు పలుకుతూ వాడికి ఊడిగించేస్తూ బతకలు. మీ పిల్లలు ఆ నాయకుడికి ఊడిగించేయడానికి తప్ప, వాడు రాజకీయాల్లో తిరగడానికి తప్ప దేనికి పనికిరారంటే మీరు జాగ్రత్తగా వినండి. మొత్తం ఈ సబ్జెక్ట్ చెప్పు ప్రజలకే, ఇదిగో దేవుడు తప్ప మానవుడు అన్నవాడు మనం సరిగ్గా పరిపాలించలేడట, మనుషులు మనకు రాజులు కాదు, దేవుడే మనకు రాజని చెప్పవయ్యని చెప్తే, ఇదే సబ్జెక్ట్ ప్రసంగాన్ని సమూయేలు వెళ్ళి ప్రజలందరికీ చెప్తే మొత్తం సబ్జెక్ట్ అయిన తర్వాత ఈ ప్రజలు అన్నారట, మమ్మల్ని తినేసేవాడే మాకు కావాలి, రాజుని ఇవ్వండి అన్నారు. ఈ జనాలు ఎలాంటి వాళ్ళు చెప్పిన పట్టాన మంచి చెప్తే అర్థమవుతుంది, వీళ్ళకి తినేసేవాళ్ళే కావాలి. వీళ్ళకి ఎవరికి? జనాలకి. మీరు చరిత్రలో చూడండి, మోసే ఎవరి కోసమైతే నిలబడ్డారా, మోసే నీళ్ళు తిట్టారా లేదా? మీకు అర్థమవుతుందో లేదో? ఈ పబ్లిక్తో ఉండే గొడవ, ఈ సమాజంతో ఉండే గొడవ, మనం ఎవరికి మంచి చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళే మన మీద తిరగబడతారు, మనం ఎవరికి సహాయం చేస్తాం వాళ్ళే మన చేయి నరికేస్తారు, మనం ఎవరికి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళే మనకి వెనకుండి చెప్పండి ఎన్నుపోటు పొడుస్తారు. దేవుడికే ఎన్నుపోటు పొడిసే కార్యక్రమాలు నిర్ణయాలు వీళ్ళు తీసుకున్నారు. చెప్పు ప్రజలకి బుర్ర పనిచేయట్లేదు, వీళ్ళ మంచి పరిపాలన ఎవరని చెప్తే మొత్తం విన్న తర్వాత వీళ్ళు అన్నారట, మాకు వాళ్ళే కావాలంటే ఇచ్చే, వాళ్ళు కోరుకున్నట్టు ఇచ్చంటే. ఆ రోజుల్లో ఇశ్రాయేల్లో చాలా హైట్ ఉన్న వ్యక్తి ఉన్నాడట, అందరూ ఆయన భుజాల దగ్గరికి వస్తారట, లాంగ్ హెయిర్ ఉంది ఆయనకి, ఎత్తైన మనుషుడు, చూడ్డానికి ఎవడైనంటే రాజు అంటే ఇలాగే ఉండాలని అనిపించేలా ఉన్నాడట. కానీ విషయం ఏంటి చెప్పిన, చూడ్డానికి బాగున్నాడు కానీ గుండె ధైర్యం తక్కువ మనిషికి. ఎవరు? సౌలు. చూడ్డానికి బాగున్నాడు కానీ గుండె ధైర్యం తక్కువ. ఆయనకి గుండె ధైర్యం తక్కువ కనుకే ఎవరైనా చుట్టాలు ఆయన ఇంటికి వస్తేనంట, చుట్టాల కన్నా ముందు ఎవరు సిగ్గుపడిపోతారంట? బైబిల్లో మీరు చదవండి ఇంటికి వెళ్ళి. చాలామంది ఉంటారు చూసారా, చుట్టాలు ఇంటికి వస్తే ముందు లోపల నుంచి వీళ్ళు బయటికి రారు. ఇటు ఆలోచారా చుట్టాలు, నువ్వు వచ్చావా మాకు అర్థమవుతుంది. సౌలు గారి ఇంటికి ఎవరైనా వస్తాడంటే మిద్ది మీద పోయేవాడట, సౌలు గారి ఇంటికి వస్తే ఎవరైనా మూలకపోయాడు అంటే ఈయనకి సై ఎక్కువ, ఎవరితో మాట్లాడు, బిడియం ఎక్కువ. ఆ బిడియంలో ఎవరితో మాట్లాడు, ఇలాంటి పిరుక్కోడిని దేవుడు రాజ్యం చేస్తే 2 సంవత్సరాలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. అందులో మొదటి 2 సంవత్సరాలు పరిపాలించేసరికి ఇంకా ఆయన ముందు ఎవడో పచ్చకుండకూడదని నిర్ణయించుకున్నాడు. ఎవడో మంచి బట్టలు వేసుకోకూడదు, ఎవడో మంచి చొక్కా వేసుకుని తిరగకూడదు, ఎవడో పొగడబడకూడదు. ఆయనకన్నా ఎవడన్నా గొప్ప గడపడితే చిన్నోడు నూగు మీసాలు వేసుకున్న ఓ గొర్రెల కాపరి మీద పగెట్టేశాడట. దావీదుని పగెట్టాడు. దేనికి పగెట్టాడంటే దావీదుని పొగుడుతున్నారని పగెట్టాడు. అంటే ఈ మనిషికి ఎవరిని పొగడకూడదు అనమాట. పొగిడితే గిగిడితే ఈయన్నే పొగడాలి. ఏం పొగిడారు మనకు తెలుసు. సౌలుకి 1000, దావీదుకి 10,000 అని. కానీ తట్టుకోలేకపోయాడేంటి, నాకు 1000 ఏంటి, ఆడికి 10,000 ఏంటి, గొర్రెల కాపరికి 10,000 ఏంటి, ప్రజలను కాస్తున్న నాకు 1000 ఏంటి. ఆ రోజు సిరికన్నేసాడు ఎవరి మీద చెప్పండి?
పరిగెట్టించాడు చంపేయాలనుకున్నా ఆ ఉరుకులు పరుగుల జీవితంలో కొడుకును కూడా చంపేయాలనుకున్నాడు. చివరికి దావీదుని చంపేయాలనుకుని తనను తానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మొదటి రాజు నిలబడ్డా? మీకు ఏమర్థమవుతుంది? అలా చెప్పుకుంటే మీకు బైబిల్ అంతా వస్తుంది, మీకు అర్థమవుతుంది లేదో? అలా చెప్పుకుంటే వస్తే మీకు ఏమర్థమవుతుంది? ఏలిక గుండమని ఆదామును పెట్టాడు, వండలేకపోయాడు. ఏలిక గుండమని నాహోను పెట్టాడు, వండలేకపోయాడు. అబ్రహామును పెట్టాడు, వండలేకపోయాడు. న్యాయాధిపతులను పెట్టాడు, వండలేకపోయాడు. ఇప్పుడు మొట్టమొదటి రాజుని పెట్టాడు, వండలేకపోయాడు. నడిపించిన మోసేని పెట్టాడు, వండలేకపోయాడు. రెండో రాజు వచ్చాడు, ఎవరు చెప్పండి? దావీదు. రాత్రే మా చర్చిలో దావీదు గారి యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పాను, వినండి. చాలా గట్టిగా ఏడుస్తారు. వీలైతే వినండి. నేను చెబుతూ ఏడిసాను. మా రాజమండ్రి చర్చిలో చెప్పాను, వినండి వీలైతే. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు. వాళ్ళ నాన్నగారికి అంత గౌరవం లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు రూతమ్మ తాలిగ్గా, మోయాబీలు తాలిగ్గా. అందుకే వాళ్ళ నాన్నగారు పెద్ద వెయిట్ ఇవ్వలేదు. అందుకే ఆయన పెద్ద పట్టించుకోరు. కుటుంబంలో కూడా ఆయన అంటే ఎందుకో చిన్న చూపు. అందరూ గవర్నమెంట్ జాబులు చేస్తే ఈయనకి మాత్రం గొర్రెలు ఇచ్చి అడిగి పంపించేశారు. బయటికి వెళ్తే మీరు ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. బయటికి వెళితే చిన్నోడిని బయటికి పంపుతామా, పెద్దోడిని బయటికి పంపుతామని చెప్పండి. కానీ రివర్స్ ఏంటి చెప్పండి? మృగాలు తిరిగే దగ్గర, ప్రమాదం ఉన్న దగ్గర. ఇంకా మీకు అర్థమవుతుందో లేదో విషయం మీరు చూస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. మనుషులకి ప్రమాదం జరిగిద్దరికి ఎవరిని పంపారని చెప్పండి. అలాంటి దావీదుని రాజుని చేస్తే, దేవుడు ఇష్టపడి రాజుని చేస్తే దావీదు ఏం చేస్తాడో తెలుసా? ఒక అమాయకుడు కొంపను పాడు చేస్తాడు. ఉరియాని అన్యాయంగా చంపించేశాడు. ఉరియాని భార్యని కౌగిట్లోకి తెచ్చుకున్నాడు. ప్రజలు నమ్మించాడు. దేవుడు ఒక స్టోరీ చెప్పించాడు. ఆ స్టోరీ ఏంటి చెప్పిన? మన ఏరియాలో ఒక బలిసినోడు ఉన్నాడు అన్నాడు. ఆ బలిసినోడి పేరు చెప్పండి. ఆ బలిసిన ఆయన పేరు గోపిని చేసి చెప్తున్నాడు. ఇదిగో ఒక అమాయకుడు ఉన్నాడు, కూతురులాగా ఒక గొర్రెని పెంచుకున్నాడు. ఆ గొర్రెని ఈ బలిసినోడు కన్నేసి ఇందు వండుకోవడానికి గొర్రె పిల్ల కావాలన్నాడు. తనకు చాలా గొర్రెల మందలు ఉన్నాయి. ఈ బలిసినోడికి బాగా బలిసి ఆ గొర్రెల మందలో దాన్ని తీసేసుకున్నాడు. గొర్రెల మందలో తీసుకుంటే గొర్రె పిల్లని తీసుకున్నాడు. అంటే నా ఆస్థానంలో ఎవడ అలా చేసిందని కానీ సీరియస్గా చూసాడట. నా తన ప్రవర్తన లేచి మొహమాట లేకుండా అన్నాడు. ఆ అమాయకుడు ఎవడో కాదు, ఉరియా. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, బెత్షెబా. ఆ బలిసినోడు ఎవరో కాదు, చెప్పండి, నువ్వే అన్నాడట. నేను అనగానే స్టోరీ మొత్తం అర్థమైపోయింది. వివరించకుండా ఎవరికి? దావీదు గారికి. అప్పుడు అన్నాడు, ఏం చేయమంటావు అంటే ఏం చేసలేదు, పశ్చాత్తాపడ్డం తప్ప. దావీదు కూడా ఏమయ్యాడు? దేవుని ఉద్దేశానుసరైన మనుషులు ఏమాడు చెప్పిన ఫెయిల్యూర్ అయ్యాడు. దావీదు కొడుకు సింహాసనం మీదకి వచ్చాడు. ఎవరు చెప్పండి? సొలొమోను గారు. ఏం చేశారు సొలొమోను గారు? అఫీషియల్ 700, అన్అఫీషియల్ 300. ఏటని అడగండి, అదంతే. 1000 మంది. ఈ 1000 మందిని అడుగుతున్నారు, ఏం చేశారు? సొలొమోను జ్ఞానం వినడానికట తూర్పు దేశాల నుంచి జ్ఞానులు వచ్చారట. సొలొమోను జ్ఞానం వినడానికట చీకటి కడ నుంచి శాబా దేశపు రాణి వచ్చిందట. సొలొమోను జ్ఞానం వినడానికి భూపతులు అధిపతులు అందరూ వచ్చారట. సొలొమోను మాటలు విని రాజులు రాణిలు అన్నారట, మేము రాజ్యంలో పరిపాలించే కన్నా మీ ఇంట్లో పనులు గుండిపోతే చాలన్నారట. అంత మాటలు విని ఫిదా అయిపోయారు రాజులు రాణిలు కూడా. అలాంటి రాజుగారు అంత ఎత్తుకెదిగితే రాను కాలం ఎలా అయిపోయింది చెప్పిన? సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి. సొలొమోను భార్యల మాటలు వినే రోజులు వచ్చేసాయి. సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి, భార్యల మాటలు వినే రోజులు వచ్చాయి. భార్య మాట విన్నందుకు వాళ్ళు ఏం చేశారు? భార్యలు అందరూ కలిసి విగ్రహారాధన చేశాడు. దేవుడు 2-3 సార్లు మాట్లాడినా త్రోవ తప్పిపోయాడు. ఎవరు చెప్పండి? సొలొమోను. ఇవన్నీ చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది? ఆదాము దగ్గర నుంచి సొలొమోను వరకు అందరూ ఇలానే ఉన్నారంటే ఇలాగే ఉన్నారు. ఒక్కరైనా సరిగ్గా ఏలికగా పరిపాలన చేయగలుగుతున్నారా? ఆ తర్వాత ఏమైంది? దేశం 2 ముక్కలైంది. ఏమైంది? 10 గోత్రాలు ఒక పక్క పోయాయి, 2 గోత్రాలు ఒక పక్క పోయాయి. 10 గోత్రాల వారిని ఇశ్రాయేల్ అన్నారు, 2 గోత్రాల వారిని యూదులు అన్నారు. అటువైపేమో 21 మంది రాజులు, ఇటువైపేమో 20 మంది రాజులు. మొత్తం 40 నుంచి 41, 42 మంది రాజులు అధికారికంగా పరిపాలిస్తే ఈ 41 నుంచి 42 మంది రాజులు దేశాన్ని పరిపాలించి ఏం చేశారంటే మొత్తానికి దేశాన్ని విగ్రహారాధన దేశంగా మార్చేశారు. సిరియా దేవతలను తెచ్చారు, మోయాబీ దేవతలను తెచ్చారు, అమోనీయుల దేవతలను తెచ్చారు, ఇరుగుపోరు కామాదు దేవతలను తెచ్చారు. ఆ పైన ఏదైతే ఉన్నారో రకరకాల దేవతని బేర్స్బా నుంచి లెబనోన్ పర్వతాల వరకు ప్రతి దేవతను తెచ్చి ఆ దేశంలో పెట్టారు. పూర్తిగా విగ్రహారం దేశంగా మారిపోయింది. దేవుడు ఇక్కడ నిర్ణయానికి వచ్చి ఈ ప్రపంచానికి ఒక సంకేతం ఇచ్చారు, మీరెవ్వరూ ఈ ప్రజలను పరిపాలించలేరు. ఆదాము దగ్గర నుంచి 42 మంది రాజుల వరకు ఒక్కడైనా తినంగా పరిపాలించారా?
అప్పుడు దేవుడు తిట్టాడు ఈ ప్రజల్ని, ప్రవక్తను పంపించి ఏమని? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి, ముగిద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. యోధారాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాడిని దొడ్డు తెలుసుకుని. ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి? గాడిదకైనా యజమాడు ఉన్నాడని అర్థమవుతుంది, ఎద్దుకైనా యజమాడు ఉన్నాడని అర్థమవుతుంది. కానీ నా బుద్ధి లేని నా ప్రజలకి చెప్పండి, నేనున్నానని మాత్రం అర్థం అవట్లేదు. నేనే రాజునన్న సంగతి నా ప్రజలకు అర్థం కావట్లేదు. అరే గాడిదకి అర్థమైంది, ఎద్దుకు అర్థమైంది. పశువులు కొన్ని ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు? నా బిడ్డలకు లేదు. అందుకే ఈ బిడ్డలకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను ఎంతమంది రాజుల్ని, ఆదాముని ఎందుకు ఇచ్చానంటే, వీళ్ళందరినీ ఎందుకు ఇచ్చాడు చెప్పిన? వీళ్ళ ఫెయిల్యూర్ అవుతారని దేవుడు తెలీదా? తెలుసు. మిమ్మల్ని మీరు పరిపాలించుకోలేరు, మిమ్మల్ని మీరు సాకలేరు, మిమ్మల్ని మీరు మాటిచ్చి మాట మీద నిలబడలేరని చెప్పడానికే ఇదిగో ఆదాము దగ్గర నుంచి 42 మంది రాజుల వరకు మిమ్మల్ని మీరు పరిపాలించుకోలేరని తెలుసుకోవడానికే ఎంతమంది రాజుల్ని దేవుడిస్తే వీళ్ళు నిలబడ్డారా? అప్పుడు దేవుడే నిర్ణయానికి వచ్చాడు. నిన్ను నాయకుడిని చేస్తే నువ్వు చేసే పని ఏంటో తెలుసా? నిన్ను నాయకుడిని చేస్తే నువ్వు చేసే పని ఏంటో, నిన్ను నాయకుడిని చేస్తే నువ్వు చేసే పని ఏంటి, నిన్ను నాయకుడిని చేస్తే నువ్వు చేసే పని ఏంటి చెప్పిన? మీరందరూ కలిసి మీ జాతిని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ మనవల్ని, మీ కూతుర్ని, మీ తాలూకోల్ని బాగు చేసుకోవడానికి పరిపాలిస్తారే తప్ప అందరికీ సమానమైన న్యాయం ఇస్తారా? ఇది మనుషులకు అర్థం కావాలి. అందుకే నువ్వు అదే స్వార్థంతో ఉన్నావు. అందుకే మీరు చూడండి, నిమ్రోదు పరిపాలన దగ్గర నుంచి ఈరోజు ప్రభుత్వ పరిపాలన వరకు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి ఎరగదీసేది, ఒరిగేది ఏమీ లేదు. వచ్చి ఏం చేస్తారు చెప్పిన? ఈడొచ్చేమో ఆడిని అరెస్ట్ చేస్తాడు, ఆడొచ్చి ఈయన అరెస్ట్ చేస్తాడు. దున్నపోతూ దెబ్బలాడుకుని చెప్పండి, లేగదోళ్ళని చంపారు. లేగదోళ్ళు ఎవరు? ఓటర్స్, మనమే. వాళ్ళలో బాగుంటారు, వీళ్ళు ఒక్క పరిపాలన సరిగ్గా ఉందా? వాగ్దానాల్లో వాగ్దానం ఏంటి చెప్పండి? వాగ్దానాల్లో వాగ్దానం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తాను, అన్ని ప్రభుత్వాల కోసం వాగ్దానాలు ఎప్పటి నుంచి చెప్తున్నారు? అన్ని ప్రభుత్వాలు ఏమని చెప్పినా మా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఏమనంటే, మేము వచ్చిన తర్వాత పూర్తి మద్య నిషేధం, ఇలా బంద్ చేస్తారు, మద్య నిషేధం ఏమీ చేయరు. మద్యాన్ని పూర్తిగా నిషేధం చేస్తారని అడుగుతున్నాను. మన చిన్నప్పుడు ప్రభుత్వాలు చేస్తాయన్నాయి, చేశాయా? మనం ఎదిగిన తర్వాత కొన్ని ప్రభుత్వాలు చేస్తాయన్నాయి, చేశాయా? సెంట్రల్ ప్రభుత్వాలు మొదలుకొని స్టేట్ ప్రభుత్వాలకు చెయ్యి ఎందుకు చెప్పినా? అసలు ప్రభుత్వాలకు వచ్చే ట్రెజరీయే చెప్పండి, వాళ్ళు చేస్తారా? అందుకే వాగ్దానం చేస్తారంటే ఏమని? మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తామంటే మళ్ళీ మనం బ్రాండ్ తెస్తామన్నారట. ఏంటి బ్రాండ్ ఏంటి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటే, స్కూల్ కడతాము, చదువులు చెప్పిస్తాము, పిల్లల్ని ఎదిగిస్తాము, ఇది నేర్పిస్తాం, అది నేర్పిస్తాం, అప్డేట్ కల్చర్ తెస్తాం. ఇది కాదు వాగ్దానం. ఈ వాగ్దానాల్లో వాగ్దానం ఏంటి చెప్పినా? మళ్ళీ మందు తెస్తాం అన్నారు. నేను అడుగుతున్నాను, ఈ మందు తాగే మా అయ్యలు తెచ్చారు, ఈ మందులు తాగే మా తాతలు తెచ్చారు, ఈ మందులు తాగే మా కుటుంబాలు రోడ్లు పడ్డాయి, మా తల్లులు విధవరాండ్లు అయ్యారు, మళ్ళీ వీళ్ళు వచ్చి పరిపాలన చేసేది చెప్పినా మనకి దేనికి మరిగామో అవే వాగ్దానాలు మనకి ఇస్తారంట. ఏమనాలండి ఈ ప్రభుత్వాలని? వచ్చి ఏం చేస్తారంటే ఏమీ చేయరు అని అడుగుతున్నాను. వచ్చి ఏమీ చేయరు, వాళ్ళ జాతిని బాగు చేసుకుంటారు, వాళ్ళ ప్రజలను బాగు చేసుకుంటారు. ఇవేని మళ్ళీ చెప్తాను, పంచాయతీ అధికారుల వరకు కూడా వాళ్ళ పిల్లలు, కుటుంబాలు బాగుంటాయి తప్ప అందరూ బాగుంటారా? ఇక్కడ పంచాయతీ కూడా నాకు తెలవండోయ్. నేను ఎంటైర్ విషయాలు చెప్తున్నాను. ఎంటైర్ విషయాలు బాగుంటాయా? ఎప్పుడు మేము అక్కడ ఉంటాం, మీరు ఎప్పుడు అక్కడ ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది? అందుకే ఒక మనిషిని పరిపాలించలేడు, ఒక మనిషి ప్రకృతిని పరిపాలించలేడు, ఒక మనిషి సరి అయిన పరిపాలన ఇవ్వలేడు. కనుక ఈ మనుషులను పాలించడానికి దేవుడే మానవుడిగా రాజుగా రావాల్సి వచ్చిందంట. దట్ ఈజ్ క్రిస్మస్. గుర్తుపెట్టుకో,
దేవుడు ఎందుకు వచ్చాడంటే ఈ ప్రపంచ రాజకీయం ఒక మాయా, ఈ జెండాలన్నీ ఒక మాయా. ఆ నీడ కిందకి వెళ్ళకండి, మీ జీవితాలు పతనం అవుతాయి. ఈ రాజకీయాలు ఈ రాజుల కింద కాదు మీరు దూరాల్సింది. మీకు రాజు ఉన్నాడు, చెప్పండి, ఆ రాజు దగ్గరికి రండి. పిలిపివ్వడానికి జరిగిన మొదటి క్రిస్మస్సే జ్ఞానులు అడిగారు కింగ్ ఎక్కడా అని, రాజు ఎక్కడా అని అడిగారు. అందుకే ఆయన గురించి రాస్తున్నప్పుడు యెషయా ఎంత బాగా రాశాడు చూడండి. ఒకసారి 9వ అధ్యాయం 6వ వచనం ముగిద్దాం. 9వ అధ్యాయం 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం, ఆయన భుజాల మీద, చెప్పండి, రాజ్యభారముండును, ఆయన భుజాల మీద, చెప్పండి, చదవండి ఒకటోసారి చెప్పండి. ఆయన భుజాల మీద ఏముంది? రాజ్యభారముండును. ఆయన భుజాల మీద ఏముంది? రాజ్యభారముండును. మూడోసారి చెప్పండి, ఆయన భుజాల మీద ఏముంది? రాజ్యభారముండును. ఇప్పుడు చెప్పనా, ఈ ప్రపంచ రాజకీయం చేయలేని రాజకీయం అంతా భుజాల మీద పెట్టుకుని పుట్టిన ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన వచ్చింది దేనికి? ఇదిగో ఈ మనుషుల కిందకి వెళ్ళకని చెప్పడానికి వచ్చాడు ఆయన. ఈ జెండాల కింద కూలోళ్ళ పని చేయకని చెప్పడానికి వచ్చాడు ఆయన. రథాల ముందు పరిగెట్టొద్దని చెప్పడానికి వచ్చాడు ఆయన. మానవులకు ఉడుగుని చేయొద్దని చెప్పడానికి వచ్చాడు ఆయన. నా యొద్దకు రండి, మీ ప్రయాసలు మీ భారాలన్నీ పక్కన పెట్టి, ఇదిగో రాజ్యము సమీపించుచున్నది, నా రాజ్యంలోకి రండి అని పిలుపునివ్వడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఇన్ని రాజ్యాలు వచ్చాయి. ఇక్కడ ఉంది మనకి ఏదైతే ఉందో మన గల్ఫ్ హబ్, క్షమించండి, మన బంగాళాఖాతం హబ్లో నుంచి మన చిన్నప్పటి నుంచి ఎత్తున్నారు గ్యాస్ నడుతున్నాను. ఈ గ్యాస్ అంతా తీసి ఈ కోనసీమ దత్త తీసుకుంటే నడుతున్నాను. నన్ను ఏం చేసినా పర్లేదు, నా మీద స్ట్రైక్ వేసినా పర్లేదు, నేను సీరియస్ చెప్తాను. ఇంత గ్యాస్ ఎక్కడికో పోతుంది తప్ప ఈ కోనసీమ జిల్లా ఎందుకు బాగుపడలేదు? అటువైపు పోతే మైనింగ్లో ఎంతో బాస్కెట్ దొరుకుతుంది, ఇంత బాస్కెట్ ప్రపంచ దేశాలకు పోతుంది. నడుతున్నాను. ముందున్న ప్రభుత్వాలు ఏం చేశాయి, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేశాయి, ఆ ప్రభుత్వాలు ఏం చేశాయి చెప్పినా మన వనరుల్ని అమ్మేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, మనది నేల ఏంటో చెప్పినా, మన నల్లరేగడి, మన నేల ఎర్రరేగడి, రెండు మిళితమైన, అంటే పంటలకు అనుకూలమైన స్థలం. ఇంత అనుకూలమైన స్థలంలో దిగుబడి వస్తుందా మన పంటలకి? ఒకవేళ పంటకి దిగుబడి వస్తే రేటు కడుతున్నారని చెప్తాను. ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంత మంచి నేల ఉంటే మీరు గల్ఫ్ దేశాలకు వెళ్ళండి, ఎడారిలో బుర్జు ఖలీఫా గడిహే రాళ్ళు, బుర్జు ఖలీఫా ఎడారిలో సముద్రంలో ఉన్న నీరుని 9 pHగా వడకట్టేస్తున్నారు వాళ్ళు. మీరు చూసారు లేదో, సముద్రాన్ని వెనక్కు దోసే సిటీ కట్టేశారు వాళ్ళు. ఎవరో ఇసుక మీద. మనకి ఇసుక ఉందా? నల్ల రేగడి ఉంది, కానీ మనకు పంట లేదు. ఒకవేళ పంట ఉన్న రేట్ లేదు. మీకేమర్థమవుతుంది చెప్పండి? వనరులున్నా ఏ ప్రాంతానికి, జిల్లాకు కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ఇన్ని వనరులున్నా ఎందుకు అందరూ బాగుపడలేదు? ఇంకా సెంటినేల కోసం వెడుతున్నాం, ఇంకా నీడ కోసం వేడుతున్నాం, హాస్పిటల్ వసతుల కోసం వెడుతున్నాం, పిల్లల చదువుల కోసం వేడుస్తున్నాం. ఇవన్నీ దేనికంటే ఇంత ప్రాబ్లం దేనికి చెప్పినా, ప్రకృతిలో వనరులు ఉన్నాయి, ప్రకృతిలో కావాల్సిన సౌకర్యం ఉంది, కానీ ఎందుకు అందరికీ సమానంగా అందట్లేదు చెప్పినా? పరిపాలన లోపం. గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికా దేశంలో అడుగుతున్నాను, ఎన్ని వనరులు ఉన్నాయి? అక్కడ దొరికినంత బంగారం ఎక్కడైనా దొరుకుద్దా? అక్కడున్న రాయితీలు ఎక్కడైనా దొరుకుతాయి? అక్కడున్న అడవుల్లో ఉన్న సంపద ఇంకెక్కడైనా దొరుకుతుంది? కానీ అక్కడున్న నా ఖండంలో ఉన్నంత వనరులు ఎక్కడ లేవు. కానీ బాధలు చెప్పినా అక్కడున్నంత కరువు కూడా ఇంకెక్కడ లేదు. ఎందుకు? ఆఫ్రికా దేశానికి ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పినా? నాయకత్వం ప్రాబ్లం. పంచాయతీకున్న ప్రాబ్లం ఏంటి చెప్పినా? నాయకత్వం ప్రాబ్లం. జిల్లాకున్న ప్రాబ్లం ఏంటి చెప్పినా? నాయకత్వం. మండలానికి, రాష్ట్రానికి, దేశానికి ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి? మీరు అనుకుంటారు ఎవడో వస్తాడో ఏది ఎరగది, ఎవడో వచ్చి ఏమీ ఎరగదీరు. కాళిదాసు కవి ఏమన్నాడు చెప్పిన? అసలు ఏంటి పాలిటిక్స్ అంటే ఏంటంటే, కాళిదాసు కవి అన్నాడు, ఎదవలో పదవులు దిగితే పనికి మనలో పదవులోకి వచ్చారు, దట్ ఈస్ పాలిటిక్స్ అన్నాడు. ఏంటని నన్ను అడగండి, నేను అనలేదు అది. చెప్పండి, ఆడు ఎదవే చెప్పండి, ఈడు ఎదవే, వీళ్ళందరూ కలిసి ఎవరిని ఎదవని చేస్తారు చెప్పండి? ఇది కాదా రాజకీయం? వాళ్ళు చాలా మాట నెరవేరుస్తారు, ఏళ్ళ చీల మాట నెరవేరుతారు. నడుతున్నాను. ఎవడు వాగ్దానం, ఆ పదం గుర్తుపెట్టుకోండి, ఎవడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చడు. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చారు ఎవరైనా ఉన్నారంటే, నిన్ను పరిపాలించు సైన్యములకు అధిపతి యెహోవా. గుర్తుపెట్టుకో, ఆయన మాట ఇచ్చాడంటే మాటే. నువ్వు చచ్చినా కానీ నీ పిల్లల వరకు ఆశీర్వాదం ఇస్తాడు. అందుకే ఈ ప్రపంచంలో అర్థమైంది తూర్పు దేశపు జ్ఞానులకి, మా దేశాల్లో రాజులు ఉన్నారు, మా దేశాల్లో అధిపతులు ఉన్నారు, మా దేశంలో నాయకులు ఉన్నారు, మా నాయకులు మమ్మల్ని మోసం చేస్తున్నారు, దొంగ తీర్పులు ఇస్తున్నారు, మా నాయకులు మా వనరులు తినేస్తున్నారు, మా పిల్లల్ని పాడు చేస్తున్నారు. అందుకే మాకు కావాల్సింది ఏంటంటే, ఈ రాజుల కింద మేము ఉండాలనుకోవట్లేదు. యూదుల్లో రాజు పుట్టాడు, ఆ రాజే మా రాజు అని ఎత్తుక్కుంటూ వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు.
ఎందుకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు? ఆదాము పరిపాలించలేని పాలన, ఇదిగో అబ్రహాం దగ్గర వరకు పరిపాలించలేని పాలన, రాజులు పరిపాలించలేని పాలన, ఎప్పటికీ ఎవరో పరిపాలించలేని పరిపాలన ఒకే ఒక్క ఆయన చేస్తున్నాడు. ఆయన పేరు చెప్పండి, నజరేయుడైన యేసు. నేను ఒక మాట ముగిస్తున్నాను చెప్పే ముందు, నిజంగా అంత బాగుంటుందని పరిపాలన అంటే అదిరిపోద్దని పరిపాలన. యుగాలు పరిపాలించే ఆయన పరిపాలన, దావీదు సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తున్న పరిపాలన, ఆయన అంతం కానీ ఆయన పరిపాలన అదిరిపోద్దంటే అదిరిపోద్ది. ఆ రాజు నిజంగా మానవుడిగా భూమి మీదకి వస్తే ఏం చేశాడు? 33 సంవత్సరాలు అంటే కుష్ఠోళ్ళని అందరినీ బయటికి వెలివేస్తే ఆ కుష్ఠోళ్ళు చేతులు ఎత్తి, అయ్యా మాకు కనీసం గుర్తింపు లేదు, వనరులు లేవు, మమ్మల్ని మనుషులుగా కూడా చూడలేదు, మమ్మల్ని బయట పాడేశారు, మమ్మల్ని ఓటింగ్ లిస్టులో తీసేశారు అయ్యా అని ఒక్కసారి ఆ కుష్ఠోళ్ళు కుళ్ళిపోయిన చేతులు ఎత్తి, దావీదు కుమారుడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవయ్య అంటే ఆ కుష్ఠోళ్ళు చేతులు పెట్టుకుని వాళ్ళని శుద్ధులుగా మార్చిన రాజు పేరేంటి చెప్పండి? నజరేయుడైన యేసు. కానాను వివాహంలో ఇలాగే భోజనాలు జరుగుతున్నాయట. కానాను వివాహంలో భోజనాలు జరుగుతుంటే సరిగ్గా జనాభా ఎక్కువైపోయారు ఏంటో తెలియదు, కానీ ఆ కానాను వివాహం గౌరవ రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆహార వస్తువులు తగ్గిపోయాయి, ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ఆ పెళ్లి గౌరవం పోయేలా ఉంది. కానీ ఆ పెళ్లి గౌరవం పోయేలా ఉంటే ఆ పెళ్లి గౌరవాన్ని, కుటుంబ గౌరవాన్ని మీద వేసుకున్నది ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడో పెళ్ళి ఆగిపోతుందంటే ఆ పెళ్ళిని జరిగిస్తాడు. ఎవరో కుష్ఠరోగులు ఉన్నారంటే ఆ కుష్ఠరోగులు శుద్ధులు పరుస్తారు. ఎవరో పేద ఎదవరాండ్లు కొడుకు చనిపోతే ఊరందరూ వచ్చారట. ఆయనకి తెలుసు ఈ ఊరందరూ వచ్చిన 3వ రోజు వరకు ఉండి భోజనాలు తినేసి వెళ్ళిపోతారన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. అంతే ఆయన అన్నాడు, అమ్మా నీ గురించి నాకు ఒక విషయం తెలుసు, నీకు భర్త లేడు, నువ్వు విధవరాండి, నీకు ఆధారం ఏదంతా నీ కొడుకు, ఇప్పుడు నీ కొడుకు కూడా పోయారు, ఈ చుట్టం పట్టం వీళ్ళందరూ ఉంటారు అనుకుంటున్నావు, నీ టీలు సమోసాలు తినేసి నిన్నే కామెంట్ చేసి వెళ్ళిపోతారు. అందుకని ఒక విషయం తెలుసమ్మా, ఆ పాడిని ముట్టాడు, కొడుకుని బతికించాడు, ఆ కొడుకుని బతికించి ఆ తల్లి కన్నీళ్ళు తుడిచాడు, నీ కొడుకుని తీసుకుని మళ్ళీ అనుగ్రహించాడు. ఎవరు ఈ రాజు చెప్పండి? నజరేయుడైన యేసు రాజు. ఈయన పరిపాలన కిందకి వస్తే ఏం పంట చెప్పనా? నీకు ఆకల, ఇబ్బందా, సమస్య, అనారోగ్యమా, ఏదున్నా ఈ రాజు ఒక మాట అన్నాడు, నా రాజ్యాన్ని నీతిని మొదట ఎతకండి, మీకు కావలసినవన్నీ చెప్పండి. అది వాగ్దానం. ఆయన మేనిఫెస్టో ఎక్స్ప్లెనేషన్ ఏంటి చెప్పినా? నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, మీకు ఏం కావాలన్నా ఇస్తాను. అయితే నన్ను సీఎం అని చేయప్రభు అని అడక్కో, ఎందుకంటే నువ్వు పరిపాలించలేవు. వెళ్ళేటప్పుడు నాకు వజ్రం అంటే ఇవ్వ, ఎందుకంటే నువ్వు మామూలుగానే నిలబడవు, నువ్వు సీఎం అయితే మా కోనసీమ ముందే అమ్మేస్తావు, అందుకే నేను చేయడు. ఇస్తాడా? నా మాట నువ్వు అర్థం. నీకు వజ్రం దొరికితే ఎవరినన్నా తినంగా ఉంచుతావా? పైనుంచి కింద చూస్తావు వాళ్ళందరినీ. డబ్బులు ఉంటే మన మాటలు మరి. అందుకే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు ఎంత ఇల్లు ఇవ్వాలో అంత ఇల్లు ఇస్తాడు, నీకు ఎంత వాకులు ఇవ్వాలో అంత వాకులు ఇస్తాడు, నేను ఎంత దీవించాలి అంత. ఎందుకంటే మనం కొన్ని ఇస్తే మనం పాడైపోతామని, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. నిజంగా మొదటి శతాబ్దం ముగిస్తున్నాను. మొదటి శతాబ్దంలో పేతురు ప్రసంగానికి 3,000 మంది మారిపోయారు. అంతే. ఎన్ని వేల మంది? 3,000 మంది మారిపోయారు. 3,000, 4,000, 4,000, 5,000, 6,000 మంది అయ్యారు. ఇన్ని వేల మంది కలిసి, వాళ్ళకి రాజు లేడు, నాయకులు లేడు, ఇన్ని వేల మంది కలిసి ఏం చేశారు తెలుసా? చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టి వారి పేదోళ్ళు అక్కర కొలది పంచి అందరికీ సమానంగా పెంచన్నారట. ఇది మాది నాది కాదు, ఇది మనది అన్నారట. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు రాజ్యంలో ఉంటే మనుషులు అంటారు చెప్పిన, స్త్రీ అని ఉండదు, పురుషుడు అని ఉండదు, గొప్పోడు అని ఉండదు, చిన్నోడు అని ఉండదు, అందరూ సమానం అవుతారు. ఆ రాజు కింద ఉన్న వాళ్ళందరినీ సమానంగా పరిపాలిస్తారు. వీడికి 4 ఎకరాలు ఉన్నాయండి, వీడికి 2 ఎకరాలని కాదు, అందరికీ చెప్పండి సమానంగా ఉంటారు. ఈ కలలే కన్నారు ఎవరు చెప్పినా? మార్క్సిజం. ఈ కలలే కన్నారు లెనినిజం. ఈ కలలే కన్నాడు మావోయిజం. ఈ కలలే కన్నారు సమాజ స్థాపన చేస్తామని దంసపు గుర్తులేసి ఎవరైనా అడగండి. ఈ కలలే కన్నారు, కానీ జరిగిందా? ఈ ప్రపంచం కలలు కంటున్న రాజ్యం ఒకే ఒక్క దిక్కు జరిగింది. ఎక్కడ చెప్పండి? ప్రభు అయిన యేసు రాజ్యంలో జరిగింది. అందుకే స్వచ్ఛంగా ఉన్న సంఘంలో ఎలా ఉంటుంది చెప్పండి? వీళ్ళకి ఏమైనా జరిగితే ఈ సంఘం అంతా కలిసి వాళ్ళ పక్షాన్ని నిలబడతారు, వాళ్ళకి ఏమైనా జరిగితే వీళ్ళందరూ కలిసి వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. క్రీస్తు రాజ్యం కింద ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే అందరూ సమానంగా ఒకరినొకరిని చెప్పండి ప్రేమించుకుంటారు, ఒకరి బాధలో ఒకరు మీద తీసుకుంటారు, ఒకరి బాధలో ఒకరు కలగ చేసుకుంటారు, ఒకరిని ఒకరు వాదాచుకుంటారు, అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటారు. అందుకే ఆయన యొద్దకు రండి. జ్ఞానులు ఎత్తుక్కుంటూ వచ్చారట. చెప్పండి, యూదుల రాజు చెప్పండి ఎక్కడ? ఆయన కిందకు వస్తున్నాం, ఆయన కిందకు వస్తున్నాం, ఆయన కిందకు వస్తున్నాం. ఆయన కిందకు వస్తే, ఆయన భుజాల కిందకు మేము వస్తే మా జీవితాలు చెప్పండి ఆశీర్వాదకరంగా మారిపోతాయి. నేను ముగిస్తున్నాను. అందుకే ఈయన కింద బలంగా ఉన్నవాళ్ళు, మీరు భయపడకండి, నేను భయపడకండి చెప్తున్నాను. ఈయన కింద బలంగా ఉన్నవాళ్ళు, ఈ యేసు ప్రభుని బలంగా నమ్మిన వారు
పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ ఓడిపోయినా, ఇక్కడ జగన్ పోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, లేదా చంద్రబాబు నాయుడు గారు పోయి జగన్ వచ్చినా, సెంట్రల్లో మోడీ పోయి రాహుల్ వచ్చినా, రాహుల్ పోయి మోడీ వచ్చినా, ఈ మధ్య రష్యా ప్రధాని మరి ఎందుకు చెప్తున్నాడు, తెగొచ్చేస్తున్నాడు వచ్చినా, ఆ తర్వాత తీసేయండి, లైవ్లో చెప్పలేం. ఎంతమంది ఏం జరిగినా మీకు విషయం చెప్పినా, ఎన్ని విషయాలు జరిగినా గుర్తుపెట్టుకోండి, మన మనసు సీఎంల మీద, పిఎంల మీద, ఎమ్మెల్యేల మీద ఉండదు. మన మనసు ఎవరు ఉంటుందో చెప్పినా, రాజు మీద ఉంటుంది. నేను సీఎంలను బట్టి ధైర్యంగా ఉండను, నేను పిఎంలను బట్టి ధైర్యంగా ఉండను. ఈయన గెలవలేదని నేను బెంగెట్టుకుని, ఆయన గెలిచాడని నేను బాధపడను, ఆ రాష్ట్రంలో ఏదో జరిగింది, సెంట్రల్లో మళ్ళీ మోడీ వచ్చేటట్టు నేను బెంగెట్టుకుని. ఎందుకంటే నన్ను పరిపాలిస్తున్నది వీళ్ళ కదా. నేను ఓటైతే వేస్తాను కానీ నా మనసు చెప్పండి రాజు. ఆయన పరిపాలిస్తుంది. ఎందుకంటే ఒకరిని ఎక్కించేవాడు ఆయనే, చెప్పండి, ఒకరిని దించేవాడు ఆయన, ఒకరిని ఆశీర్వాదకరంగా మార్చేవాడు ఆయన, రాజుల హృదయాల్ని నీటి కాలం చెప్పండి తిప్పేది ఆయన. అందుకే నా బాధ వచ్చిన ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి, నా రాజుకి చెప్పుకుంటాను. నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళను. నాకు సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి, నా రాజుకి చెప్పుకుంటాను. నాకు సంతోషం వచ్చినా ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి, నా రాజుకి చెప్పుకుంటాను. అందుకే జ్ఞానులు పరిగెట్టుకుంటూ వచ్చారు. మా సమస్య ఏ రోజు నువ్వే తీర్చాలనలేదు, మా సమస్య రాజులారా మీరే తీర్చాలనలేదు. మా సమస్యకి సమాధానం అదిగో ఆ సమాధానకర్త ఉన్నాడు, ఆయనే మా సమాధానకర్త అని ఆయన ఎత్తుక్కుంటూ వచ్చారు. నేను చాలా దిక్కులు చెప్పిన ఉదాహరణ మీకు చెప్తున్నాను, నేను ముగిస్తున్నాను. ఒక ఏరియాలో చింత చచ్చిన పులుపు జావన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఎవరన్నా అడగండి, వయసు పెద్దది కానీ పులుపు అసలు మాత్రం బాగాలేదు. ఆ ఏరియాలోకి కొత్తగా వచ్చిన డాక్టర్ల అమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ, ఆ డాక్టర్ అమ్మకి బీపీ షుగర్ చూడమని, ఓ డాక్టర్ అమ్మ ఎలా రా ఇదిగా షుగర్ చూడు అనేవాడు. అంటే అబ్యూజ్గా మాట్లాడి డబుల్ మీనింగ్తో మాట్లాడితే ఆ జూనియర్ డాక్టర్లు క్రిస్టియన్స్ చాలా బాధపడ్డారు. ఇంటికి వచ్చారు, డల్లగుండం తన భర్త చూశాడు. ఏం అలా ఉన్నావు అని అడిగాడు. భర్తకి చెప్పలేకపోయింది, ఎందుకంటే ఏ భర్త ఇలాంటి విషయాలు సహించలేడు. దాయాలు అడుకుంది. భర్త ఇలా అన్నాడు, నాకు కూడా చెప్పనంత సీక్రెట్ ఉందా అని అడిగాడు. అలా కాదండి అంది. మరి ఏంటి చెప్పు, నువ్వు బాధ నాకెందుకు చెప్పకూడదంటే చెప్పేసింది. ఆ ఏరియాలో ప్రెసిడెంట్ కూడా ఉన్నారు, మేము అక్కడ ఉద్యోగం చేస్తున్నాం, తప్పుగా మాట్లాడతాడు, తప్పుగా చేతులు తాగుతాడు, ఇప్పుడు మేము ఏమైనా ఎదిరించామంటే మా మీద రిపోర్ట్లు రాస్తాడు, మళ్ళీ మా ఉద్యోగంలో ఇబ్బంది అవుద్ది, మాకు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అంటే కేసు పెడదాం అన్నాడు. ఎందుకులండి మళ్ళీ తతంగ గొడవలన్నీ, మనల్ని బాధ పెట్టి ఆయన కొరకు ఆయన సీటీ మీద ఆయన పేరు రాసి ప్రార్థన చేద్దామన్నారు. నెలలు ప్రార్థన చేశారు, తర్వాత మర్చిపోయారు. అలా ఆవిడని అడిగాడు, ప్రెసిడెంట్ కూడా వేటని అడిగితే అప్పుడు చెప్పారు, కావనండి అవును మర్చిపోయానండి, ఊర్లో అడుగు వస్తా ఉంది, అడుగు వచ్చి సాయంత్రం చెప్పింది. ఆ చెప్పిన సమాధానం ఏమిటి చెప్పిన, ఊరని వెళ్ళాడట, ఎప్పుడు వెళ్ళాడో తెలదట, వస్తాడు రాదు తెలదట, అసలు బతుకున్నాడు లేదు కూడా ఎవరికి తెలదట. నీకు ఏమర్థమైంది, నిన్ను ఎవడైనా బాధ పెడితే సీటీ మీద పేరు రాసి ప్రార్థన చేయి, ఊరు వెళ్తారు రారు. ఇంకా నీ రాజు అలా సెటిల్ చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నీ సమస్య ఏదైనా, అందుకైనా ఒక వాగ్దానం ఇచ్చాడు ఏమని చెప్పినా, మీకు మీరే పగ తీసుకొనక్క చెప్పండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను సెట్ చేస్తా. ఆడి మోతుబరైనా ఎవడైనా, ఎవరితో మీరు గొడవలు పెట్టుకోవద్దు, ఎవడి మీదకి మీరు కాళ్ళు తవ్వద్దు, ఏది బాధపడొద్దు, ఏ ఆకలికి భయపడొద్దు, ఏ కరువుకి భయపడొద్దు, ఏ మనుషులకి భయపడొద్దు, ఏ తుఫానికి భయపడొద్దు. నువ్వు యేసుతో ఉన్నావు, యేసు నీతో ఉన్నాడు, ఆయనను బట్టి ధైర్యంగా ఉండు. సమస్య ఎంతైనా దానికి ఎదురు నిలబడు, ఆ పొంగిని అనిసేస్తాడు ఆయన, గుర్తుపెట్టుకో. క్రిస్మస్లో ధైర్యం ఏంటి చెప్పినా, క్రిస్మస్లో ధైర్యం ఏంటి చెప్పినా, నాకు రాజు ఉన్నాడు. అది క్రిస్మస్ మెసేజ్, నాకు రాజు ఉన్నాడు. ఆ రాజును అర్థం చేసుకుని నాలాగే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆ రోజు జ్ఞానులను వాదార్చాడు, నీతిమంతులను వాదార్చాడు, ఇప్పుడు నన్ను వాదారుస్తున్నాడు. నేనున్నానని ఈ ఏడాది క్రిస్మస్లో నీకు ధైర్యం ఇచ్చాడు, చెప్పండి, నాకు ధైర్యం ఇచ్చాడు. అందుకే ఈ క్రిస్మస్ని మనసులో పెట్టుకుని వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, ఎవరి కిందకి దూరకండి, ఎవరి యొక్క మన్నను పొందకండి. నీకు ఏ సమస్య ఉన్న మోకాలు వేసి సీటీ మీద పేరు రాసి నీ సమస్య ఏదైనా దేవునికి చెప్పండి, నీకు దేవుడు తగిన సమాధానం అనుగ్రహించి క్రిస్మస్ కాంతులు నీ జీవితంలో దేవుడు నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ సంగతులు అర్థమైనా తెలియదు తండ్రి. విలువైన సంగతులు విన్నారు, నీ బిడ్డలను బలపరచండి, ఆస్వాదించండి. ప్రతి ప్రాంతానికి వర్తమానం అవసరం తండ్రి. మమ్మల్ని నడిపించేది నాయకులు కాదు, మమ్మల్ని గణపరిచేది నాయకులు కాదు తండ్రి. మమ్మల్ని అర్థం చేసుకుని మా బలహీనతలను, మా సమస్యలను, మా అవసరతలను తీర్చేది తండ్రి మీ సుతుడు, మా దైవం నజరేయుడైన యేసు మాత్రమే. ఆయన భూమి మీదకి రావడానికి మానవులు ఎవ్వరూ పరిపాలించలేని చక్కటి పరిపాలన ఇవ్వడానికి వచ్చాడు. ఆయన రాజ్యంలోకి వచ్చిన వారు తండ్రి సమాధానంతో ఉంటారు. ఆయన రాజ్యంలోకి వచ్చిన వారు తండ్రి శాంతియుతమైన మార్గంలో నడుస్తారు. అంటే ఈ మాటలు ఎవరైనా అపార్థం చేసుకుంటే వారిని క్షమించండి. ఎవరైనా మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికితే వారిని క్షమించండి.
మా పిల్లలను మిమ్మలను అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా శత్రువుల్ని మమ్మల్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. అన్నిటినీ సమాధానపరుస్తారని కోరుతూ మా పరిచర్య జీవితాన్ని మీ చేతుల్లో పెడుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.